ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. రాజుగోడు వానని చెప్పి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. నా కొడుకుని ఏం చేయాలి? నా కొడుకునే ఈసారి రాని నా మడ్డగడు పలకనోడుతూ అసలు పని ఇక్కడ లేమిలే పదంలే ఇంటికే. నేను చెప్తానే ఉన్నాను నేను చెప్తున్నాను నీకు. ఆ రాజు కూడా వదిలితే ఎంగతాడమే, నిన్ను వెళ్ళిపోతాడు మరి. నీ మాటకి వీలు వీడమని చెప్తున్నానే నేను. ఎన్నా నువ్వేం చెప్తానే ఉన్నావ్యా? నేనే ఎనలేదా? నేనే కదా ఎదవనా? ఎనకపోయి లేపనన్నాడు, ఆటం చేసేసాడు. బాబాకు అని చెప్పి ఒట్టోడే వేపించుకున్నాడు చేత. ఆ ఒట్టి తీసి ఒకటి గట్టి మీద దిగుంటాడులే. నీ మాట అంటాడు మూడా. నా మాట రుసడం పెళ్లి చేసుకో. ఇంటి బాగా నాకు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసి పాద్యాంగా వాడు వచ్చేలాగా పిల్లకాయలు కనిపాద్యాంగా నేను బా. ఓ రమ్మను గబాన్ అమ్మాయినా చూసి వెళ్ళిపోతాం మేమా. నాకు బలి పనులు ఉన్నాయి, చాలా ఇబ్బంది. అసలే బిజీ నేనా, వాయిదాలు ఉన్నాయి నాకు. వాయిదాలు వస్తువులన్నీ దెంక రావాలినా. చాలా మంది కట్టకుండా ఎగదిగేస్తున్నారా. రమ్మనా, మేము అట్ట నచ్చంలే అమ్మాయికి. నాకెంత అదృష్టం లేదు కానీ గబాన్ రమ్మను చూసి వెళ్ళిపోతాం మేము. ఒరే తొందరపడు బాహరుడువా, వస్తుంది కానీ అమ్మాయా. ఆ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా ఏంద్రా మడిలో వడ్డీ వ్యాపారమా? వడ్డీ వ్యాపారమే ఏంది అదే? అదే వాయిదా వ్యాపారమా? వండాసా అయ్యా నువ్వు రమ్మనయ్యా అమ్మాయినా. ఈ నిలవలేడా? సరే పిలుస్తానన్నాడే. ఓ మే సత్య ఎవరు వీళ్ళల్లా పెళ్లి కొడుక? ఈడు పెళ్లి కొడుక? వీడికేం మెడక తక్కువ ఉందా? ఒరే సరేలే. ఏమయ్యా నచ్చిందట అబ్యా నా కూతురా? చెప్పాబ్యా, ఏం గొమ్ముకు చూస్తానమాట? ఏంది ఆ మాట అన్నావా? మీ కూతురు ఏందా నాయనా? సరిగ్గుందా? సాయిపాలు ఉన్నట్టుందా అమ్మాయ్యా? అబ్బా మో, నేను ఏమైనా చేసుకుంటామా. కట్నం అడిగారనుకో మీ ఇద్దరు కూరేసిపోతే అంగత. అది ఆ ఏమైనా చేసుకుంటా నేను. మీరేమని అనుకోండి. అమ్మా పెళ్ళికి కూడా ఎంత టైం పెట్టుకోండి. నేను టక్కన జరిగిపోవాలి పెళ్ళి. అమ్మాయికి ఇష్టం ఉందో లేదో అడగండి ముందు. నాకేమి ఇష్టమే కానీ నీతో ఒక 2-4 మాటలు మాట్లాడాలి నేను. ఊరి చివరిన గుడి సముద్రం వచ్చిన ఆడకరా నీతో మాట్లాడాలి ఒక రవ్వ. ఈ నా కొడుకు నాకు అత్తట్టు చెప్పాలి అర్థం కావట్లా. ఆ రాజుగోడి విషయం ఏడు చెప్పాలి అర్థం కావట్లా. అబ్బా వచ్చేసాడు. బాగుందండి లొకేషన్, చాలా బాగుంది. మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా? అవును పిలిచారు ఎందుకో చెప్పండి, ఏందో విషయం? ఇప్పుడు నేను ఒకడిని ఇష్టపడిన ఇంత ముందు. వాడి పేరు వచ్చి రాజు. వాడు చేపలు పడుతుంటాడు. వాడుండి వాడు కథ చెప్తే ఏంటా నువ్వా? మా ఇద్దరి మధ్యలో ఏం జరిగింది చెప్తా ఇను. బా తీసి దీని కూడా తీసి నాకు తెలుసులే నా గతి వేస్ట్ గతి అని. నేను చెప్పలా, నేను ఎన్ని సంబంధాలకు బాగాలేదా? ఎవడు నన్ను ఇష్టపడి బా సరే ఉండరా చెప్పేదేనరా ముందు చెప్పేదేనరా. వాడు నన్ను మోసం చేసి తెంగాడు. పెళ్ళి అయితే నేనే చేసుకుంటా. నేను పెళ్ళి మాత్రం నేనే చేసుకుంటా. నన్ను నమ్ము, నేను ఒక విషయం చెప్తా. దాన్ని ఈయన ఫస్ట్. సరే చెప్పొస్తే ఇంకెందుకు దూరం వచ్చినప్పుడు చెప్పు. ఏదో ఒకటి ఏం మందులు చెప్పు. నాకు నచ్చితే ఉంటాను అంటే దింగేస్తాడు నుంచి చెప్పు. ఇప్పుడు వాడు సముద్రంలోకి పాని అని మాట ఇచ్చాడు నాకు. ఆ మాట దాటేసి మళ్ళీ ట్రైన్ ఎక్కేసి తెంగాడు. వాడు వస్తే 3 మాటలు చెప్పాలా. నాకు పెళ్ళి అయిపోయింది, నీ మీద నాకు ఎట్లాంటి ప్రేమ లేదు, నేను నిన్ను మర్చిపోయాను, ఈ 3 ముక్కలు చెప్పేసి నీతో పెళ్లి చేసుకుంటా. అట్టేదో బాగా ఇంట్రెస్టింగ్ ఉందా? ఫస్ట్ నుంచి చెప్పకూడదా? ఇన్నేదానికి బాగుందా? నేను అదేగా చెప్తున్నది. ఇక ఎండ్రా నాయన ఫస్ట్ అంటుంటే చూపించేస్తున్నా పో చూడు. హలో బుజ్జితేలే ఓ బుజ్జితేలే, ఏంది ఏమి మాట్లాడట్లేదు? బుజ్జితేలే మాట్లాడియా? ఏడికి రవాటు నడుస్తున్నావా? సూగోసిన మేకలాగా వల్ల ఎంట. నీకేమో నా మధ్య సముద్రం మీద తెంగుతున్నావు. ఏడు దిగులు వస్తున్నది నేను. నెలకొకసారి గుట్టుకొస్తావు. నాతో మాట్లాడారంటే ఆడు ముందు ఆగిపోయి ఆడ ఫుల్ అయిపోతావు. నీతో పనులు కాదు నాయన. అట్ట అనబాకే బుజ్జితేలే ఏం బుజ్జితేలే నువ్వా? ఇంకొక్కని అలాగే బుజ్జితేలే ఇంటికి వచ్చేస్తున్నా. నేను మందే బుజ్జితేలే, ఇంకొక్కని అలాగే బుజ్జితేలే ఇంటికి వచ్చేస్తాను తెల్లా. ఇంటికి వచ్చి రాజు నీ మీద బలి దిగులుగా ఉంది నాకు. ఇంటికి వచ్చి రాజు కూడి నీళ్ళు తినలేకపోతున్నావు, నీసు అసలు తినలేకపోతున్నాను రాజు. ఇంటికి వచ్చి రాజు ఉండలేకపోతున్నాను. బుజ్జితేలే నువ్వు చెప్పినట్టుగా ఇంటికి వచ్చేస్తాలయ్యా, దిగులు పడబాకయ్యా. ఇంకొక్కని అలాగే ఇంటికి వచ్చేస్తానా. మందేనే ఇంకా డబ్బు కట్టదబ్బు తెచ్చేస్తానే. ఉండే బుజ్జితేలే ఉండే. రారా పడవ దెంగతుందా? వీడు ఫోన్ నమ్మ చౌరు రాగానే బుజ్జితేలు మెంటలు నమ్మంట.
పడవ దింగుతుందా యాంద్రి నీదా ఉండే సరే బుజ్జితల్లేత్యా ఇంకోటి పిలుస్తాను పడవ దింగేస్తున్నట్టు లోపలికి ఇంకొన్ని ఎలాగో వచ్చేస్తలే సరే ఉంటా దిగులు పెట్టుకోబాక చాలా రోజులకి మన ఊరికి వచ్చాము అబ్బాయి అబ్బాయి ఇంక లేట్ చేయకూడదు వెళ్ళిపోవాలరా ఎమ్మికాడికి సత్యకాడికి పోయేసి వస్తాను ఉండరా ఏడుండ్రా ఊరు పాబాకుండ్రా లెక్కలు చూసుకొని పోతూ ఉండరా పాబాకుండ్రా రే రే ఒరే బాగున్నామస్ ఆడే బట్టలు అయిపోయి ఏడైనా బట్టలే వీడిని దేవుడు రాజు కూడా రావాలి దేవుడు రాజు రావాలి అమ్మయ్యా వచ్చేసాడు రాజు ఏమి రాజు బాగున్నావా ఏడంటే మేము మాటలా రామే పదమా ఆడకు బానే బుజ్జితల్లే 9 నెలలు నేను లేకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు బుజ్జితల్లే అర్థం కావట్లేదు నాకు బుజ్జితల్లే నేను ఉంటున్నానే 9 నెలలా అందుకే కదా నేను అప్పుడప్పుడు సొప్పు దేగలు పెడుతుంటాను నేను నాకు లేదు నాకుంటుంది దిగులు నీకుండదు నా మీద నేనేవాడా 9 నెలలు నా మాట నీ తినకుండా ఉండాలి నీకోసం నీకేం అవ్వకూడదని నువ్వేమంటే మొక్క చెక్క బాగా ఎర తెంగుతున్నావు తనబాకే బుజ్జితల్లే ఇక నేను వచ్చేసానే బుజ్జితల్లే ఈ 3 నెలలు నీసు నా మొక్కలు కాడికి తినా పాయా ఈరోజు రెస్టారెంట్కి పోదామా కక్కిన దాకా తిన నువ్వు ఆ గొంతులో ఏలు పెట్టిన దాకా తినా దాని ఏముందా వట్టని పోయినసారి కూడా రెస్టారెంట్ తీసుకుపోతే రాంబాబు కొని తెంకొచ్చావు నీ ఫుడ్ నా ఫుడ్ వాడే ఎర తెంగాడు నా మాట వాడిని మస్ట్ని పిలవబాక తలకాయ నిప్పి నా మట్టుడు నీ ఫ్రెండ్ అయితే అయ్యాడు కానీ ఏం మీద పందులు తిన్నట్టు తింటున్నారు ఇద్దరా ఏం నాకు అసలు ఏం ఉండిచ్చేటట్లేరు ఇద్దరా నాయన భలే ఓలుకున్నారు మేము మీరా బుజ్జితేలే ఏం బుజ్జితేలే నువ్వు పంది కింద అన్నామంటే నా బట్టి ప్లేట్ తీసుకొని సాగుతా గమ్ముకుంటారు చెప్పు నువ్వు బిల్లు కట్టేసిరా మూసుకొని ముందు ఇంకొక 2 ప్లేట్లు తెంకరా ఆకలి తెంగుతుంది నీసు లేకుండా నేను వండలేను 3 నెలలు ముక్కల కాడికి ఎర తెంగిన దాకా నేను వండలేను 9 నెలలు నామంట కూడి నీళ్ళు లేకుండా సముద్రంలోకి పోయి ఆట చేసుకుని చేపలు పట్టుకుని సంపాదించుకొస్తే ఈ రెస్టారెంట్లో వీళ్ళిద్దరు కాదు ఇంకా తట్టున్నారు డబ్బులు ఏం చేస్తావు నామంట బా చాలా రోజులు అయిపోయింది మా ఊరు బ్యాంక్ షాప్కి చూసినానా అబ్బా 3 అంశాలు వేయాలి నాయన నా 9 నెలలు ఒళ్ళు నొప్పులు మా వాడు వస్తున్నాడా ఏమంటే వచ్చావా ఊరే వాడు ఎవడరా నా కొడుకోడు నన్ను దెంగలు పెట్టాడు నా నేనేదో నా మాకు సొక్క దెంగ తాగేసి ఓడి కాడకపోతే వాడు నన్ను సాగు దెంగలను చూశాడు రా వాడు మన జాతిని అవమానించాడు నా కొడుకోడు యాసగా మాట్లాడాడు నా కొడుకోడు సాగు దెంగలరా పెడతాట ఏం చేస్తావు నువ్వు ఎందుకు పోయావు ఓడి జోలికి 9 నెలలు సముద్రంలో ఉన్నామే ఈ బ్యాంక్ షాప్ కొడుకు వచ్చి ఒక సుక్క దింగి తాగేసి గుద్ద మూసుకొని ఇంట్లో పోయి పొనుకొని సతాయించుకుందామని లే ఓడి గుద్దలో ఎందుకు పెట్టిన ఏళ్ళు నువ్వేంద్ర నన్ను దెంగలు పెడుతున్నావా మరి మనోడు అని నీకు చెప్తే నువ్వు కూడా నన్ను దెంగలు పెడుతున్నావు ఏంద్ర నా మడ్డని పోరా సరేలే ఏడవబాక పెద్దోడివి గాడి తిన్నట్టున్నావు ఏడిస్తే బాగుండదు ఉండు ఏమన్నాడా ఉన్నా కొడుకు ఫ్లాష్ మ్యాన్ పోయినాడు కొట్టాడు నా కొడుకు నుండి పాత్రుండు ఏడు నా కొడుకు అంటే నా మాట ఎగ్గాడు పడిపోతావు నా కొడక అవమానిస్తావు మా జాతినే మా బాబాయ్ని అవమానిస్తావు నువ్వు అరికేస్తానా కొడక ఆ ముసలేని మా మీదకి వచ్చాడు తొగ్గుక్యా మామూలు జావు దింగడ్రా కర్ర తీసుకొని నువ్వు ఆయన తరపున వచ్చావు కదరా నా మాట ఆయన మమ్మల్ని జావు దింగడ్రా ఏంద్ర నువ్వు బలి కూడా అబ్బాయి తప్పు నీదైనా ఆయనదైనా ఆయన మా బాబాయ్ ఆయన ఏడ్చుకుంటూ వచ్చి నాకు సమాధానం చెప్పాడు అందుకే ఫ్లాష్ మ్యాన్ వచ్చినట్టు తనిపోద్ది ఏమన్నా చేసుకుని ఏం చేస్తావు నువ్వు నా జోలికి రా బాక ఎవరు అనుకున్నారు తండేలు నేను సాగు దెంగేస్తా అది ఊరు తండేలు మనం దిగిన సినిమా అదిదా వాళ్ళలాగే యాక్షన్ చేస్తున్నావు నువ్వు తెలీదనా నాకా తండేలు ఇది నువ్వు ఈ ఎపిసోడ్లు అన్నీ చూడాలంటే పాటలకు వస్తాయి ఈ వీడియోలు చూసుకో సబ్స్క్రైబ్ చేసుకో మీరు కూడా ఫ్రెండ్స్ ఫన్నీ మ్యాట్ 22 అనే అకౌంట్ని మీరు ఇదే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తా ఉన్నాడు వీడియోలో